పట్టణంలోని బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె పాటించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వారానికి 5 రోజులు పని దినాల డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్ తో చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఖాతాదారులకు ఇప్పటికే బ్యాంక్ ఉద్యోగులు మెసేజ్లు పంపారు. సమ్మెలో భాగంగా బ్యాంకుల ముందు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ వారానికి 5 రోజులు పని దినాలుగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్ట్రైక్ కు మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ 5 రోజుల పని దినాలను అమలుపరచాలని ఈరోజు మేము 1 డే స్ట్రైక్ చేస్తున్నాం. ఇది మా TCCBA రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మేరకు తర్వాత సహకార ఆల్రెడీగా ఇన్సూరెన్స్ కంపెనీలలో 5 రోజుల పని దినాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా 5 రోజుల పని దినాలు అమలు పరచాలని, తర్వాత సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 3 అంచెల విధానాన్ని తీసేసి 2 అంచెల విధానాన్ని అమలుపరచాలని, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలను నియమించుకోవాలని, ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ లేబర్ హక్కులను కాలరాస్తున్నాయి కాబట్టి ట్రేడ్ హక్కులను కాపాడాలి. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇన్సూరెన్స్లను కంపెనీలను బలవంతం చేయాలి. తర్వాత సహకార సంఘాలపై విధిస్తున్న ఆదాయ పన్ను చట్టాలను వెంటనే రద్దు చేయాలి. RBI సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన ఆంక్షలను వెంటనే సడలించాలి. తర్వాత ఈ 5 రోజుల పని దినాలు అయితే మంచి సామరస్యంగా జరుగుతాయి కాబట్టి మా అందరం కూడా ఈ రోజు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకింగ్ ఉద్యోగ సమ్మెలో భాగంగా ఈరోజు హుజరాబాద్ బ్రాంచ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ హుజరాబాద్ ఈ ఏరియా డివిజన్ లో అందరు ఇక్కడ సమ్మె